ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్నరామపురంలో గజరాజుల గుంపు బీభత్సం సృష్టించింది. ఎల్లంపల్లి శివారులో పంట పొలాలను 7 ఏనుగులు ధ్వంసం చేశాయి. ఫెన్సింగ్ రాళ్లు ధ్వంసం చేసి వరి పంటను నాశనం చేశాయి. ఏనుగుల గుంపు గ్రామ సమీపంలోకి పరిసరాల్లోకి ప్రవేశించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరుస ఘటనలతో రైతులు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల గుంపును దట్టమైన అడవి ప్రాంతంలో మళ్లించాలని సోలార్ ఫెన్సిల్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. ఇక గత ఏడాది సమీప ప్రాంత నారవారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని ఏనుగులు తొక్కి చంపిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా చిత్తూరు జిల్లా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, ఏనుగులను అటవీ ప్రాంతంలోకి పంపేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు చూసుకున్నట్టయితే మంగళవారం అర్ధరాత్రి సమయంలో చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం శ్రీరామాపురం సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ దాదాపు 7 ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అయితే పక్కన ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతం నుంచి ఈ ఏనుగులు అర్ధరాత్రి యొక్క ఆహారం కోసం కావచ్చు, లేదంటే నీటి కోసం కావచ్చు, ఈ పంట పొలాల పైకి వచ్చి మొత్తం కూడా తొక్కి నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైతులు కూడా చేతికొచ్చిన పంటని పోగొట్టుకున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది తీసుకున్నట్టయితే ఈ పక్కనే ఉన్నటువంటి నారావారిపల్లికి చెందినటువంటి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని కూడా ఈ ఏనుగుల గుంపు అర్ధరాత్రి పూట తొక్కి చంపినటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా పలుమార్లు అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు ఇక్కడ పూర్తిగా రక్షణ లేకుండా రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా నిద్రిస్తున్నామని, ఏ సమయంలో ఏనుగులు దాడి చేస్తాయన్నటువంటి నేపథ్యంలో చాలా సార్లు వాళ్ళకి ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ సోలార్ పెన్షన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చేయలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని పడమర ప్రాంతం ఉన్నటువంటి పలమేరు, వీకోట, కుప్పం ఇలా తరిమినప్పటికీ అక్కడ నుంచి తమిళనాడుకి చేరుకోవడం, తమిళనాడు వాళ్ళు తరిమిన తర్వాత కర్ణాటక బార్డర్, ఎందుకంటే త్రికోణంలో తిరుగుతున్నటువంటి ఏనుగులను కూడా చెప్పుకోవచ్చు. అవి ఎటు వెళ్ళాలో తోచకుండా తిరిగి ఇదే దిశకు రావడంతో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా గ్రామస్తులంతా కూడా పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పడమర ప్రాంతాల్లో ఏనుగుల బారిన పడి రైతులు కావచ్చు, బీటర్లు కావచ్చు, అటవీ శాఖ పలు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేతనంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క చంద్రగిరికి సమీపంలో ఉన్నటువంటి శ్రీరామాపురం వద్ద దాదాపు 7 ఏనుగుల గుంపు మొత్తం కూడా పంట పొలాలను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఆలోచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. అట్లా నిలలా కన్నా పర్వాలేదు.